శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక గాడిద కథ. పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దానిని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందున్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. ఆ పాక పక్కనే ఉన్న చెట్టు మీద పిచ్చుకల జంట నివసించేది. ఆ రోజు అవి రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు, కారణం ఏమిటి అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా, మేము కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓ సంతేనా, నా పాకలో గూడు కట్టుకోండి, ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దాంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి. ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రుతురుమని ఎగురుతూ కనిపించేవి. వాటిని చూసిన గాడిద నాకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండేదో అని అనుకుంది. ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది. ఇంచక్క రెక్కలున్నాయి, మీరెప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే, నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతోంది అంది గాడిద. ఆ మాటలు విన్న పిచ్చుకలు, మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు. మాకులాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలాగా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లొచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణమూ భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంలో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసొచ్చింది. ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.